నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రైతుల కోసం కొత్త డిస్కాం ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాలలో చెప్పడాన్ని ప్రస్తావిస్తూ గత 10 ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. రైతుల నుంచి వడ్లు కొనేవారు లేరని, గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, కానీ ఢిల్లీకి డబ్బులు పంపడంలో మాత్రం ప్రభుత్వం బిజీగా ఉందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి. ఎస్ఐఆర్లని కూడా బూత్ లెవెల్ ఏజెన్సీ కావడం మా సోదరులని కోరుతాం. ఒకవేళ అధికారులు వినకపోతే మేము దాన్ని తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం, ఢిల్లీ పోతాం. ఆ 35,000 మందికి ఖచ్చితంగా ఓటు బోర్డు ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా వారందరికీ ఒకటే తీరుగా ఓటు వేసే అధికారం ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడే నాకు బోర్డు మెంబర్లు చెప్తా ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, మా పాండన్న, లోకనాథం అన్న, నలిని, అనితమ్మ, శ్యాము చెప్తున్నారు. ఏమని అన్న హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయాలని చెప్పి రమ్మంటే చెప్పి బయటకు వచ్చి చెప్పి ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మన 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చేసి ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారెంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎక్కడైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పాలి, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, వీళ్ళు ఆవుల తొందరలు ఇచ్చి పెడతారు. అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముడి పేరు కొండలరెడ్డి, వీరి పేరు తొండలరెడ్డి, వీడి కూడా తప్పగా వెళ్ళిపోతారు. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట
తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా ఆఖరికి ఆ పిల్లగాళ్ళ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు ఎదురుగా స్కూల్ పిల్లలు వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడాలో తెలియదు స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడాలో తెలియదు ఏడవైనా ఒకటే లొల్లి రేవులు తీసుకుంటా మెడలేస్తా గుడ్డు వీక్తా గొడ్డిలాడతా కాళ్ళు తొండలు ఇడిచి పెడతా నేను చెప్పులు ఎత్తుకపోతా గుడ్డుకు తెలియదా ఇవే మాటలు ఆ ఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని నేను చేసిన హైదరాబాద్ లో నేను అడిగిన ముందు ఏమని ప్రభుత్వాన్ని 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన నేను అడిగిన నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది ఒక్క ఇల్లు కట్టినావా ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పింది ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుంది గింతున్నోడు ఒక ఇల్లు పెట్టు రాయాలి అది సాతగా నేను ఏమడిగిన నేను ఒక ఇల్లు కట్టింది రా కానీ ఎన్ని వేల ఇల్లు కూడా కొట్టింది మీరు హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉంచుకున్నారు అది ఎందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు నేను అడుగుతా ఉన్నా మీరు అందరినీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ నీ ముఖానికి నువ్వు ఒకరికి ఇచ్చినావా పట్టా ఒక్క పట్టా ఇచ్చినవా ఒక్క ఇల్లు కట్టినవా ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి ఏమనంటే జేబులో రిబ్బన్లు కట్ చేస్తానికి ఒక కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి మనం కట్టిన బిల్డింగ్లు కట్ చేయాలి మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి నేనే కట్టిన డైలాగులు కొట్టాలి మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి అంత తప్ప నువ్వు చేసిందేందే ఏమన్నా మాట్లాడినావనుకో గట్టిగా ఎందుకంటే ఎవడో అన్నారట ముఖం బాగా లేకపోతే అద్దమ్మలు కొట్టుకుంటున్నాడు ముఖం బాగాలేక అద్దమ్మలు కొట్టినట్టు అరే నీకు పరిపాలన చేత అయితే లేదు నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్ అప్పులైపోయింది మొత్తం దివాలా చేసి ఐపీ పెట్టిన మాట్లాడుతున్నా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి సరే నువ్వు అన్నది నిజమే అనుకున్నావు ఒక నిమిషం కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో కేసీఆర్ గారు అప్పు చేసిండు అప్పు చేసి ఏం చేసిండు రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో కేసీఆర్ అప్పు చేసిండు 2 సార్లు రుణమాఫీ చేసిండు 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు అందుకే 24 గంటల కరెంటును 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలల్లో చేసి పెట్టింది కేసీఆర్ అప్పు చేసిండు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించింది కేసీఆర్ అప్పు చేసిండు 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ దేశానికి భూవ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కేసీఆర్ అప్పు చేసి 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాలు కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు 200 పెన్షన్ 2,000 చేసిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్లు అప్పు చేసినావు ఎవరికి ఇచ్చినవా పైసలు ఏ రైతుకి ఇచ్చినావు ఏ గరీబానికి ఇచ్చినావు ఎక్కడ ఇల్లు కట్టినావు ఏం చేసినావు మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చినవా ముసలిలకు 4,000 పెన్షన్లు ఇస్తాను ఇచ్చినవా పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చినవా 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇచ్చిందా స్కూటీలు ఇస్తా అన్నాడు ఇచ్చిందా స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది రైతు బంధు లేదు రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తుంది రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి ఇక్కడ రైతుల ఖాతాలో మాత్రం ఏది లేదు యూరియా ఇచ్చే ముఖం లేదు యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి ఈయనంటే రైతు డిస్కౌంట్ పెడతాడంట రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు యూరియా ఇచ్చే తెలివి లేదు రైతు బంధు వేసే ముఖం లేదు రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు నువ్వు అంట రైతు డిస్కౌంట్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ లేదు
మైసూర్ పాక్ లో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కమ్ లో రైతుకు అంతే ఉన్నాడు. అది రైతు డిస్కమ్ కాదు, రైతు మెడకు ఉరిపెట్టే డిస్కాము, రైతులు సంపేసే డిస్కామ్ తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్టణపోళ్ళు అయినా మీకు కూడా రైతులతో ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఏరికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా రైతుల కోసం ప్రత్యేకంగా. ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేసి చెప్పడు. ఆయన అలవాటు ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిందమ్మా మీకు అన్నాడు, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్నం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, ఒక తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ. ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయాడు, వడ్డానం కూడా ఎత్తుకోకపోయాడు. బంగారం కిరీటం ఎత్తుకపోయాడు, బంగారం వడ్డానం కూడా మైండ్ అంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తకతాడు గుంజుకోకపోతే వాడే మంచోడని చెప్పిండే. కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరు ఎవరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా అన్నాడు గులాబీ రెడ్డిని గెలిపించారు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది మీరు? కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, బోర్డు వేరు, మిలిటరీ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉంది ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యే ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి, హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలి అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం కాబట్టి మనం చేస్తున్నారు. రూపాయికే నల్ల కనెక్షన్ ఇచ్చుకున్నాం ఆ రోజు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్ లో ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ లో ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం మనం. ఆఖరికి ఈడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేట పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే చాలా ఇయ్యలే, చాలా కాలం. 5 కేంద్ర మంత్రులను కలిసినాం, బతిలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది, లేదా 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే, ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలేదు. అట్లాగే మీకు యాదుకున్నారు, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చింది. సార్, ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ రెడ్డి.